సమయంలో పోరాట యోధుడు హరీష్ రావు. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ తర్వాత హయ్యెస్ట్ చేసింది హరీషే. ఆ తర్వాత రోజుల్లో కవిత కానీ కేటీఆర్ కానీ తెర మీదకి వచ్చారు. బట్ ఉద్యమం అయిపోయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అణచివేతకు గురైంది, అవమానానికి గురైంది మాత్రం హరీష్ రావు. ఆ విషయం ఒప్పుకు తీరాలి. అయితే దాన్ని చివరికి హరీష్ని బలవంతంగా అదేమీ లేదని చెప్పించే ప్రయత్నం చేశారు. తర్వాత పరిస్థితి బాగోదని ఏదో సెటరైట్ చేసినట్టున్నారు. అయిపోయింది. ఆ తర్వాత 2 టర్మ్స్ అయిపోయాక ఓటమి పాలయ్యాక మాత్రం హరీష్ రావు విధేయంగానే ఉన్నారు. ఈ మధ్యన కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, హరీష్ కేటీఆర్ వీళ్ళందరూ ఒకరికొకరు విడిపోతున్నారు అన్నటువంటి ప్రకటన, లేదు మేము కలిసి ఉన్నామని ఇద్దరూ చెప్పడం. దానికి తోడు ఈలోపు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ వచ్చి బీఆర్ఎస్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసేయబోతున్నారు, కేసీఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు, రేవంత్ని పక్కన పెట్టేయబోతున్నారు అన్నటువంటి ప్రకటన అదొక సంచలనమైంది. ఈలోపు కవిత మొన్నటిదాకా కాస్త తిరుగుబాటు స్వరాలు తన సోదరుడి మీద వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఆమె అకస్మాత్తుగా అమెరికా టూర్. ఈలోపు హరీష్ రావు కేటీఆర్ కలుసుకోవడం, ప్రత్యేకించి హరీష్ రావు దగ్గరికి కేటీఆర్ వెళ్ళటం, సంథింగ్ ఏదో జరుగుతున్నాయి. ఆ ఏంటి అనేటటువంటిది రాబోయే రోజుల్లో ఒక స్పష్టత రావాల్సి ఉంది.